ప్రియ సహోదరి సహోదరులారా, రేడియో వెరితాస్ ప్రేక్షకులారా, జనవరి 15వ తారీఖు సోమవారం మార్కు శుభవార్త 2వ అధ్యాయము 18 నుండి 22 వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఈనాడు ఉపవాసం గురించి మనమందరం కూడా ప్రత్యేక విధంగా వాక్కుని ధ్యానం చేద్దాం. క్రీస్తు భగవాని శిష్యులు ఆయన చెంతకు వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఉపవాసం చేస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు ఉపవాసం చేయటం లేదు అని ప్రశ్నించినప్పుడు క్రీస్తు భగవానుడు చక్కటి సమాధానం చెప్తూ ఉన్నాడు. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉందురా. మీరు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువుతోనే ఉన్నారు. ఆయన రక్షణ ప్రణాళికలో మీరు పాల్పంచుకుంటూ ఉన్నారు. ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి అద్భుతాలలో పాల్పంచుకుంటూ ఉన్నారని ఆయన ఇండైరెక్ట్గా తన శిష్యులు తన యొక్క దైవ ప్రేషిత కార్యములో పాత్రను ఆయన క్రీస్తు భగవానుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎప్పుడైతే మనం దేవునికి, దేవాలయానికి, దేవుని యొక్క మందస్సానికి దూరం ఉంటామో అలాంటి వ్యక్తులందరూ కూడా ఉపవాసము చేయవలసిందే. దేవునితో వాసం చేయటం కోసం ప్రయత్నం చేయవలసిందే. రక్షణ ఫలాలను పొందడం కోసం ఉపవాసం చేయవలసిందని మనమందరం కూడా వాక్కు ద్వారా ప్రత్యేక విధంగా ఆలోచించుతాం. ఈనాడు పునీత వనచిన్నప్ప, పౌలు ఋషి అంటారు. ఆయన గురించి మనం కొంతవరకు ధ్యానం చేసుకుందాం. ఈయన క్రీస్తు శకము 229 నుంచి 342 సంవత్సరం మధ్యలో జీవించారు. ఈయన తొలి క్రైస్తవ ఋషి, మత సాక్షిగా బోధిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో క్రీస్తు నామాన్ని కానీ శ్రీసభను కానీ అనుసరిస్తున్న వ్యక్తులను చంపేవాళ్ళు. వనచిన్నప్ప గారుకు క్రీస్తు భగవానుడంటే ఎంతో భక్తి, ఎంతో ప్రేమ. ఆయన తన ప్రాణాన్ని కాపాడడం కోసము అడవిలో పరిగెత్తినటువంటి వ్యక్తి ఈ యొక్క వనచిన్నప్ప గారు. ప్రేమైనటువంటి విశ్వాసులారా, ఆయన అడవిలోకి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు మృగాల మధ్య, జంతువుల మధ్య, ఆ చెట్ల మధ్య జీవించి ఒక ఋషిగా క్రీస్తు నామాన్ని ధ్యానం చేసేవారు. మరి ఆయనకి ప్రతినిత్యం కూడా ధ్యానంలో ఉండేవాడు. దేవుడు ఆకాశం నుండి ఒక కాకిని పంపించి ఆ కాకి నోట్లో ఒక రొట్టెను ఉంచి కరెక్ట్గా ఆయన ముందు ఆ రొట్టెను ఆయన ఆకలేసినప్పుడు దాన్ని పంపించేవారు. ఆ రొట్టెను తిని, అక్కడ నుండి పండ్లు పరాలు తిని, ఆ సెలయేరులో నీటిని తాగుతూ మరలా యేసునామాన్ని ధ్యానం చేసుకుంటూ శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఇలాంటి హింసలన్నీ పోయి ప్రజలు స్వేచ్ఛగా, స్వాతంత్రంగా శ్రీసభకు దేవుని యొక్క ప్రణాళికను విధంగా జీవించే విధంగా తయారు చేయమని ప్రార్థన చేసేవాడు. అనగా ఉపవాసాలు చేస్తూ దేవుడు ఆహారం పంచినప్పుడు దాన్ని తింటూ ఆయన జీవించేవాడు. ప్రియమైన విశ్వాసాలు ఆయన ధ్యానం చేస్తుంటే చుట్టూరు కూడా మృగాలు, పులులు, సింహాలు, పాములు ఇవన్నీ కూడా ఆయన చుట్టూరు ఉండే కానీ ఆయనకి ఏనాడు కూడా హాని చేయలేదని ఈనాడు మనం ఈ పునీతుడిని ధ్యానం చేస్తూ ఆయన వల్లే మనం కూడా ధ్యానంతో, ప్రార్థనతో, ఉపవాసాలతో మన జీవితాలను మనం నెమరవేసుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవునికి దగ్గర కావటం కోసం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక.